ఇది 10వ తారీఖు, ఇది 1వ తారీఖు. సో మీరు ఏ కేటగిరీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందే ఆ అమౌంట్ వేస్తే ఇక్కడ అర్థమైపోతుంది ఏ కేటగిరీ అనేది అర్థమైపోతుంది. ఇది ఏప్రిల్ నెల వరకే. ఈ ప్రైజు ఓన్లీ ఏప్రిల్ నెల వరకే. ఏప్రిల్ నెల. మీరు 1వ తారీఖా, 10వ తారీఖా, 19వ తారీఖా డిసైడ్ చేసుకోండి. 1వ తారీఖు వేరే ఫీజు ఉంటుంది, 10వ తారీఖు వేరే ఫీజు ఉంటుంది, 19వ తారీఖు వేరే ఫీజు. 19వ తారీఖు ఉన్న ఫీజులన్నీ ఎక్కువ ఫీజులు ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా విఐపీస్ వస్తారు, లిమిటెడ్ పీపుల్స్ ఉంటారు. అది ఇక 19 అనేది ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మీ స్తోమత ఎంతనో అంతే. దీనికి చాలా రీజన్లు ఉన్నాయి. 10వ తారీఖు చేసుకుంటారు, ఇవన్నీ సూపర్ కోడ్లే. ఇవన్నీ సూపర్ కోడ్లే. కానీ మీ కెపాసిటీని బట్టి మీరు ఫాలో కండి. మీ కెపాసిటీ